మీరు ఎందుకు నందికనే టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థమైతే నందికతో ఎందుకు కలిసి తిరుగుతారు? జీవితంలో మొహం కూడా చూడరు. మీరు ఒక లెక్చరర్, పాఠాలు చెప్పే స్థాయిలోనే ఉండండి. గుణపాఠాలు నేర్చుకునే స్థాయికి దిగజారకండి. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి చెప్తే తప్ప నాకు మంచేదో చెడేదో తెలియదంటారా? ఎస్, మంచి పేదరికంలా కనపడుతుంది, చెడు ఇలా కాస్ట్లీ డ్రెస్లో తిరుగుతుంది. రెండూ గుర్తించట్లేదు మీరు. మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు. దిగిపోయే రోజు అది మీ మీదే పంజా విసురుతుంది. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. భూమి మీద నేరం మోపిన దొంగతనం మీ సెల్ ఫోన్లో రికార్డ్ అయిందంట కదా, నిజమేనా? అవును. ఆ వీడియో నాకు వాట్సాప్ పంపండి. అది మీకు పంపిస్తే కేసు ఇంకా కాంప్లికేట్ చేస్తారు. భూమికైనా నందికకైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. అందుకే చూపించను. భూమికి ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాను? భూమి నిజంగా భూదేవి. థ్యాంక్స్. నాకు నచ్చిన ఒక్క మనిషి అయినా మీకు మంచిదానిలా కనిపించింది, చాలు. మీరు నా ఇన్వెస్టిగేషన్కి అసలు కోఆపరేట్ చేయట్లేదు. చెయ్యను. కావాలంటే నా మీద కూడా కేసు పెట్టుకోండి. నువ్వు రా నందిక. వెళ్ళు. ఆ కారులో కాదు, తొందరలోనే నా జీప్ ఎక్కుతావు. ఎస్, నేనే అన్ని నేరాలు చేశాను అని ఒప్పేసుకుంటా అనుకుంటున్నారా సార్? ముందు మీ జాబ్ మీరు కాపాడుకోండి సార్. ముక్తాదేవి గారు ఫోన్ చేస్తున్నారే. చెప్పండి పిన్ని గారు. బిజీగా ఉన్నావా? ఉన్నా సరే, 11 గంటల తర్వాత రాహుకాలం దాటిపోతుంది. అప్పుడు ఒకసారి ఇంటికి రాతారా? రాహుకాలం చూసుకుని రమ్మంటున్నారంటే ఏదో విశేషమే ఉన్నట్టుంది. ఏంటది పిన్ని గారు? అలాంటివన్నీ శుభగడియల్లో మాట్లాడుకుంటేనే బాగుంటుంది. 11 తర్వాత వచ్చేసేయ్. తప్పకుండా వస్తాను. ఉంటాను. ఓకేనండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,